వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిపై ఎలాంటి అపోహలకు తావు లేదన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. అందరి సూచనల మేరకే డెవలప్మెంట్ చేస్తామన్నారు. ఆలయ విస్తరణ మాత్రమే జరుగుతుందని, ఎలాంటి దేవతా విగ్రహాలను కదిలించమన్నారు. శృంగేరి పీఠాధిపతుల సూచనల మేరకే ముందుకెళ్తున్నామని చెప్పారు. ఆలయ విస్తీర్ణ పనులు జరిగే టైంలో భీమేశ్వర ఆలయంలో భక్తులకు దర్శనాలు ఉంటాయన్నారు. రాజన్నకు జరిగే అన్ని పూజల్లో లోటుపాట్లు లేకుండా నిర్వహిస్తామన్నారు ఆది శ్రీనివాస్. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు దక్షిణ కాశీగా పేరుగాంచిన వేముల రాజన్న ఆలయాన్ని విస్తరణ చేస్తూ అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతామని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధరబాబు గారి సహకారంతో ఫౌండేషన్ వేసుకొని సుమారు 76 కోట్లతో ఆలయాన్ని విస్తీర్ణతో పాటు అభివృద్ధి చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని 4 మార్లు శృంగేరి పీఠానికి వెళ్ళి శ్రీ శ్రీ విధుశేఖర్ భారతి గారి దగ్గర అనుమతులు తీసుకొని ముందుకు పోయే క్రమంలో ఈ అభివృద్ధిని విస్తరణను జీర్ణించుకోకుండా ఇప్పటి వరకు బీజేపీ కూడా అనా పైసను తీసుకురావాలని ఆలోచన చేయని సందర్భంలో మేము అభివృద్ధి చేస్తూ ఉంటే స్వాగతించాల్సింది పోయి వేములవాడ పట్టణ బంధుకు పిలుపునివ్వడం. మేము నిన్నటి రోజే విజ్ఞులు ఆలోచించండి అని చెప్పంటే దేవాలయ అభివృద్ధితో పాటు పట్టణ అభివృద్ధిలో భాగంగా రోడ్డు వెడల్పు చేస్తుంటే ఈరోజు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారితోటి ఈ బంధులో పాల్గొనని చెప్పేటువంటి కార్యక్రమం చేస్తూ ఈరోజు మేము ఇది ప్రాక్టికల్గా అడిగే వాళ్ళు కూడా ఒక ఇల్లు నిర్మాణం చేసుకున్నప్పుడు ఆ ఇంట్లో ఉండి ఇల్లు నిర్మాణం చేసుకోగలుగుతారా? అరే ఆలయ విస్తరణ చేస్తున్నప్పుడు పరంచకట్టలు ఉంటాయి, స్లాపులు వస్తారు. ఇప్పటికే వేలాది మంది భక్తులు వచ్చినప్పుడు ఒకసారి తోపునట్టు జరిగినప్పుడు ఇబ్బంది జరగకుండా ప్రతినిత్యం రద్దీతో ఉన్నటువంటి భక్తుల కోసం ఇబ్బంది పడుతున్నటువంటి చూస్తున్నారు వీళ్ళు. ఆలయ నిర్మాణం జరిగేటప్పుడు భక్తులకు అర్జిత సేవలను పౌరాణిక నేపథ్యం ఉన్న భీమేశ్వరాలయంలో జరపాలని చెప్పని శృంగేరి పీఠంలో జరిగినటువంటి నిర్ణయం ప్రకారం ఉంటుందని చెప్పేటువంటి కార్యక్రమం చెప్తే కూడా ప్రభుత్వం పక్షాన దేవాదాయ శాఖ తరఫున యథావిధిగా మరి కైంకర్యాలు కానివ్వండి, పూజలు కానివ్వండి, వాటిని రకరకాలకు సంబంధించినటువంటి స్వామివారికి నివేదించేటువంటివి యథావిధిగా కొనసాగుతాయి. ఆ సమయంలో ఏదైతే వేములవాడ రాజన్న ఆలయాన్ని విస్తరించే క్రమంలో జరిపేటువంటి నిర్మాణాలు జరిగేటప్పుడు మాత్రమే భక్తులకు రాజన్న దర్శనాలను భీమేశ్వరాలు చేయాలని చెప్పని శృంగేరి పీఠాధిపతి తీసుకున్న నిర్ణయం ప్రకారమే మేము ముందుకు పోతుంది తప్ప మరొకటి కాదు. ఈ అంశాన్ని దయచేసి వేరే పట్టణ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు, జిల్లా ప్రజలు, తెలంగాణ ఇతర రాష్ట్రాల రాజన్న భక్తులందరూ కూడా ఈ అంశాన్ని దయచేసి గమనించి పెద్ద మనసుతోటి మీరు